హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. ఇవాళ నేను మీకు ఎంతో హెల్తీ అండ్ ఫైబర్ రిచ్ గోరు చిక్కుడుకాయతోని రొటీన్గా చేసే కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను ఒక ½ కేజీ గోరు చిక్కుడుకాయ తీసుకున్నాను. ఇవి నీట్గా వాష్ చేసేసి ఇట్లా సగంగా కట్ చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఒక 3 టొమాటోస్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ మెత్తగా రోట్లో దంచేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి కొంచెం మెత్తగా దంచుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసి మెత్తగా దంచేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. కర్రీ కొంచెం గ్రేవీగా రావడానికి నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ పల్లీలు, 1 స్పూన్ ఆఫ్ గసాలు వేసేసుకొని కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక ½ స్పూన్ మినపప్పు, ½ స్పూన్ శనగపప్పు, ఒక ఎండుమిరపకాయలు అలా తుంచి వేసుకొని కొంచెం అలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఇలా ఫ్రెష్గా కరివేపాకు ఇలా తుంచుకొని వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి తర్వాత మనం కట్ చేసుకున్న 3 టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ కూడా వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ గోరుచిక్కుడుకాయ సపరేట్గా ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒకటేసారిగా వేసేసి మగ్గబెట్టుకోవడం అన్నా చేసుకోవచ్చు. ఏదైనా ప్రాసెస్ ఒకటే. ఇక్కడ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత ఒక 1½ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు వరకు మగ్గబెట్టుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు స్లైట్గా అలా కుక్ అయింది కాబట్టి ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు, గసాల పొడి వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం మొత్తం మిక్స్ చేసేసి తర్వాత ఒక ½ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనము మళ్ళీ ఒకసారి ఇలా ఫ్రెష్గా కరివేపాకు వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి మంచిగా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ బయటకు తేలుతుంది అనమాట. సో కర్రీ అంతా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ ఫైబర్ రిచ్ గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా నేను చూపించినట్టు మసాలా వేస్ట్ చేయండి. ఇష్టపడని వారు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని చెప్తారు. ఖచ్చితంగా ఒకసారి అందరూ ట్రై చేయండి. రాయలసీమలో గోరుచిక్కుడుకాయని మట్టికాయలు అంటారు. సో మట్టికాయల కూర విత్ జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చూపించినట్టు ఇలా కర్రీ, మట్టికాయల కర్రీ ఇంకా జొన్న రొట్టె కాంబినేషన్తో తిని చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేస్తుంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.